రాజ్యం రావాలంటే ముదిరాజులందరూ ఐక్యమత్తంగా పోరాడాలి. మనం ప్రతి ఒక్కరు అంటారు, ఈరోజు అంటారు బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, మా ముదిరాజ్ బిడ్డలను ఎవరు గుండెలో పెట్టుకొని ఎన్ని సీట్లు ఇస్తారో రండి, ఆ పార్టీ తోటి మేము అందరం ఉంటాం, మరి మా పొత్తు పెట్టుకొని ఉంటామని చెప్తున్నాం. ఏ పార్టీ అవుతుందో చెప్పండి, ముఖ్యంగా ముదిరాజులకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియజేయండి, ఆ పార్టీ తోటి మేము అందరం నడుస్తాం. అట్లనే ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం గురించి పోరాడినామో అందరము, ఈ రోజు ఇదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతి కూడా కావాలి. ఎందుకంటే బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజ్ జాతిలో 60 లక్షల మంది ఉన్నాం. ఈ 60 లక్షల మంది గుర్తింపు లేదా? మేము బతిలేమనుకుంటున్నా? ఈ తెలంగాణలో వేరే రాష్ట్రంలో పుట్టి వచ్చినాం అనుకుంటున్నా? వేరే దేశంలో పుట్టి వచ్చినాం అనుకుంటున్నా? ముదిరాజ్ జాతి తెలంగాణలో 60 లక్షల మంది ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు ఏడాలి కాబట్టి ముదిరాజ్ సోదరులారా, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి చెప్తారు మీకు ముదిరాజ్ భవన్లు కట్టిస్తాం, చాప పిల్లలు ఇస్తాం, మీకు ఇస్తాం. ఇవి కాదు బిడ్డ, మేము కూడా భవనాలు కట్టియాలి. మా ఓటు మేము వేసుకుంటాం. పోలింగ్ బూత్ల